మనం ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా చాలా కీన్గా, చాలా క్లీన్గా, చాలా చక్కగా, చాలా మంచిగా, మనం తీయగా, ఖచ్చితంగా చెప్తే నిజం మాట్లాడుకునే ఉండండి. నేను వర్క్ చేస్తున్న స్కూల్లో మీకు లైవ్లీ లాస్ట్ 7 to 8 months ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ వన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. అక్కడ పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తూ, నోటోరియస్ థింగ్స్ చేస్తూ, అల్లరి చేస్తూ ఉంటారు. అక్కడ టీచర్స్ నాకు చెప్పిందంటే వీళ్ళు ఎప్పుడు ఏది నిజం చెప్పరండి, దే వోంట్ టెల్ ఎనీ ట్రూత్. కానీ మీరు నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్, ఒక్క స్టూడెంట్ ఐదర్ ఒక్క పిల్లవాడు కానీ, ఒక్క అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఈ రోజు వరకు నేను అడిగితే నిజాన్ని దాచలేదు. అబద్ధం చెప్పారేమో కానీ రెండోసారో, మూడోసారో, నాలుగోసారో, 40వ సారో, 100వ సారో అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్పారు. మాట అంత శక్తివంతం, మాట అంత ఫలవంతం, మాట అంత ప్రమాదము, మాట అంత ప్రమోదము, మాట మంత్రము, మాట యంత్రము, మాట తంత్రము, మాట మాయ, మాట సర్వము. మాట మనల్ని ఏదైనా చేయగలదు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి లెట్ us కాంటంప్లేట్, మన ధ్యాసగా, ధ్యానముగా, మెడిటేటివ్గా ఉందాం. వెన్ వి స్పీక్, వెన్ వి టాక్, వెన్ వి అట్టర్ వర్డ్స్, పదాల వాడడంలో కూడా మంచి పదాలు, మంచి చక్కగా, ఏం పదం వాడేట్రా, ఏం పదం వాడిండే ఈవిడ, అరే ఎంత బాగుంది ఆ మాట్లాడే తీరు చూసారా, ద సిస్టమ్, ద వే ఆఫ్ అప్రోచ్, such a fabulous, such a wonderful, matchless, మరెవరు ఇలా మాట్లాడలేరు అనేంత స్వీట్గా మనం మాట్లాడగలిగితే, ట్రూత్ఫుల్గా మాట్లాడగలిగితే, ఫ్రూట్ఫుల్గా మాట్లాడగలిగితే సాధ్యమే. నెగిటివిటీని మనం మాట్లాడకుండా ఉండాలి. ముఖ్యంగా ఒకరు లేని సమయంలో థర్డ్ పర్సన్ కోసం నెగిటివిటీ మాట్లాడకూడదు. ఓకే, నేను అండ్ మా ఇక్కడ ఉండేటువంటి దాంట్లో తీసుకుంటే మా హరినాథ్ ఎదురున్నాం. హరినాథ్ నీలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పచ్చు. భరద్వాజ్ సార్ మీలో లోపాలు మేము ఇద్దరం చర్చించుకోవచ్చు. కానీ మాకు సంబంధం లేని ఒక వ్యక్తి కోసం మేము నెగిటివ్ మాట్లాడితే చెప్పాను కదా, మా 2 హార్ట్స్ కూడా డస్ట్బిన్స్ అయిపోతాయి. దానికి మాటలు వాడే ఈ నోర్లే ఆ డస్ట్బిన్స్ నింపేటువంటి ఓపెన్ లిడ్స్ అవుతాయి. కానీ అలాంటి వాళ్ళగా కాకుండా మన అద్భుతమైన డివైన్ ఓరియంటెడ్ ఫార్మ్స్ అవ్వాలని, ఆ గాడ్ అనేటువంటి ఒక అద్భుతమైన అంశం, భగవతత్వం వేరే రూపంలో లేదు, శబ్ద బ్రహ్మమై, ఆ వాక్కులోనే వాగ్దేవి నిక్షిప్తమై, ఆ వాక్వాణిగా, సరస్వతిగా, మేధాదేవిగా మన రసన నాల్కపై అద్భుతమైన తాండవం చేస్తూ ఉన్నది కనుక మాత్రమే ఆ రసన చేసే చరిత్ర రచనలో మనం చక్కటి వ్యక్తులమై, శక్తులమై, మన భూమి మీద ఉండే ప్రతి క్షణం, రోజంతట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు, ఈ క్షణం నుంచి మనం మన వాడే మాటలు, పదాలు, భాష, భావము, పాజిటివిటీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి తీయగా, మాధుర్యంగా, ఆనందంగా మాట్లాడదామని, ఆ మాట్లాడేటువంటి మనకి చక్కటి వండర్ఫుల్ ఆపర్చునిటీని ఆ పరమాత్ముడు మనందరికీ అందివ్వాలని, ఈ ఏకం అనే సెషన్ అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. దీనిని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. దీనివల్ల చాలా 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 మేలు ఈ ప్రపంచానికి కలుగుతుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ లాసా వాలంటీర్స్. ఏకం అనేటువంటి ఈ సెషను ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన అవకాశాన్ని మనందరం కూడా తప్పకుండా గ్రిప్ చేసుకొని మనం చక్కటి రీతిలో ట్రాన్స్ఫార్మ్ అవుదాం అండ్ ఈ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఎందుకంటే కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా, దిస్ ఈజ్ యువర్ భరద్వాజ్. Like this video, share this video,
and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.